ఉగ్రవాద దాడిలో మృతి చెందిన కావలి వాసి సోమశెట్టి మధుసూదన్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. రైట్ బ్రహ్మం. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి సంబంధించి ఆనాలవారి వీధిలో ఉన్నాం ప్రస్తుతం. 2 రోజుల క్రితం పెహల్గాంలో జరిగిన ఒక ఉగ్రదాడి ఘటన చాలా విషాద ఛాయలు నింపింది కావలి పట్టణం అని చెప్పొచ్చు. ఎందుకంటే కావలి పట్టణానికి సంబంధించిన సోమశెట్టి మధుసూదన్ అనే ఒక యువకుడు చనిపోవడం ఇక్కడ కావలి పట్టణ వాసులే కాదు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది బాధిస్తున్న ఘటన ఇది ఘటనగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన ఒక సమ్మర్ వెకేషన్లో భాగంగా తన కుటుంబంతో కలిసి ఒక ప్రశాంత వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రదాడి ఘటనలో ఆయన అక్కడ అసువులు బాశారు. ఈ అసువులు బాసిన ఘటనలో ఈరోజు ఉదయమే కావలికి ఆయన స్వగృహానికి మనం చూస్తున్న విజువల్స్లో కూడా స్వగృహానికి ఆయన మృతదేహాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రి ఆనం రామనాయుడు కావచ్చు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మాటలకు చెప్పలేని విషాదం, మాటలకి అలాగే ఒక అసలు ఇది ఘటనను చూస్తుంటేనే అందరూ కూడా ఒక విషన్న వాదం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అందరూ కూడా కావలికి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులే కాదు, అందరూ కూడా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఒక నల్ల బ్యాడ్జ్ ధరించి ఈ ఉగ్రదాడి ఘటనకు వ్యతిరేకంగా ఒక నిరసన అయితే ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక చిన్న వయసులోనే 42 సంవత్సరాలు ఒక చిన్న వయసులోనే ఒక యువకుడు మృతి చెందడం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి తీరని ఒక విషాదాన్ని అయితే నింపిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 42 ఏళ్ల వయసులో ఇతను మామూలుగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, యుఎస్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. గత 10 సంవత్సరాల క్రితం కూడా యుఎస్లో పనిచేస్తూ తన తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే కొన్ని రోజులు కరోనా టైంలో ఆయన కావలికి రావడం జరిగింది. అనంతరం కూడా బెంగళూరులో ఉద్యోగం నిమిత్తం ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సమ్మర్ వెకేషన్లో కాసంత ప్రశాంతంగా సేదతీరేందుకు పహల్గామ్కు వెళ్ళడం, అక్కడ అనుకోని ఘటన ఎదుర్కోవడంతో ఆయన అసువులు బాశారు. ఈ క్రమంలో అంతా కూడా ఇప్పటికే భారతదేశం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిన 27 మంది అసువులు బాశారు. 27 మందిలో ఆంధ్రప్రదేశ్ చెందిన 2 ఉన్నారు. ఒకరు విశాఖపట్నం వాసి కాక మరొకరు నెల్లూరుకు సంబంధించిన మధుసూదన్గా చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అసలు వాళ్ళ బంధువులనే కాదు, తెలిసిన వాళ్ళనే కాదు, అందరూ కూడా ఒక విషాదంలో మునిగిపోయినారని చెప్పవచ్చు. వాస్తవంగా ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే ఎంతో సంతోషంగా భార్య బిడ్డలు, అలాగే 2 బిడ్డలు ఆయనకి, ఒకరు ఇంటర్మీడియట్, మరొకరు 8వ తరగతి చదువుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆనందంగా మరికొంత ఎంతో జీవితం ఉంది, ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఆయన మరణం ఇక్కడ అందరినీ తీవ్రంగా శోకంలో ముంచిందని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా ఆయన మరణించిన తర్వాత ఇది ఒక ఉగ్రదాడి కాబట్టి అధికార లాంఛనాలతో, అంటే భారత ప్రభుత్వం ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఒక భారతీయ జెండా కూడా ఆయన మృతదేహం మీద ఉంచడం జరిగింది. అధికార లాంఛనాలతో ఈరోజు సాయంత్రం 3 గంటలకి ఇక్కడ ఆనాలవారి వీధి, కావలిపట్నం ఆనాలవారి వీధిలో అంత్యక్రియలు అయితే మొదలు కాబోతున్నాయి. ఈ అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మంత్రులు ఆనం రామనాయుడు కావచ్చు, అలాగే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా కూడా ఇక్కడికి వస్తారని చెప్పి కొంత సమాచారం అందింది. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రోగ్రాం ఫిక్స్ కావడంతో ఇక్కడ అధికారులందరూ కూడా ఆయన వచ్చేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కావ్య కృష్ణారెడ్డి, అంటే ఇక్కడ కృష్ణారెడ్డి కావలికి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటు చూసుకుంటే మనం అందరి మొహాల్లో కూడా ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మనం ఒకరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, బాధలో ఉన్నారు, ఫైన్, వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు, అందరూ బాధలో ఉన్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరో ఒకరిని దగ్గరలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా చెప్పండి, మీకు మధుసూదన్ మృతి పట్ల మీరు ఏ విధంగా ఇక్కడ మీరు చెప్పండి. మధుసూదన్ ఎలాంటి వారు, ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి అతను, చాలా మంచి వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బెంగళూరులో ఉన్నా కూడా వీకెండ్స్లో వాళ్ళ ఫాదర్ మదర్కి చేదోడుగా ఉంటుంటారు. ఈ సమ్మర్ వెకేషన్లో అక్కడికి వెళ్ళడం, ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు, బాగా నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు కూడా. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఎంతో సంతోషంగా జీవితాన్ని, మరికొంత జీవితం ఉంది. అలాగే సార్ ఇక్కడ చూడొచ్చు మన వీడియోస్లో కూడా ఒక నల్ల బ్యాడ్జ్ ధరించి అందరూ కూడా ఇక్కడ తమ బాధని కూడా తెలియపరుస్తున్నారు. చెప్పండి సార్, మధుసూదన్ మృతిని మన నెల్లూరు జిల్లా వాసి అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ బాధని ఏ విధంగా చూస్తున్నారో, దానికి పనిష్మెంట్ ఏ విధంగా ఉండాలనుకుంటారు? పనిష్మెంట్ అయితే ఈ ముష్కరులను మాత్రం తుదముట్టించేదాకా భారతదేశం అంతా ఒకటయ్యి ఇటువంటి ముష్కరులను మళ్ళా ఈ భారతదేశంలో అడుగు పెట్టనీయకుండా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ మట్టు పెట్టాలని కోరుకుంటున్నాం.
ఇక్కడ అందరూ కూడా ఒక విషాద వాతావరణం, చాలా బాధాకరమైన పరిస్థితులు, బాధాకరమైన వాతావరణం నెలకొంది. అందరూ కోరుకునేది ఒకటే, అసలు ఏ సంబంధం లేని ఒక ముష్కర్లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. భారతీయులు అంతా కూడా మద్దతుగా నిలుస్తాం ఆయన కుటుంబానికి. కాబట్టి ఏదైనా జరిగినప్పుడు సైన్యం ఉంది, లేదంటే ముష్కర్లకి ధీటుగా ఎదుర్కొనేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఒక నిరాయుధులైన ఒక అసలు వెపన్స్ లేకుండా సంతోషంగా ఏదో గడపడం వెళ్ళక ఒక అమాయక ప్రజల మీద ఉగ్రదాడి ఘటన అయితే అందరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. ఆ ముష్కరులకి సరైన శిక్ష పడాలి, వాళ్ళకి తగిన శాస్తి జరగాలి, వాళ్ళు బహిరంగంగా ఉరి తీయడమా లేకుంటే ఎన్కౌంటర్ చేయడమా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అందరూ కూడా కోరుకున్నమాట. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన మధుసూదన్ చనిపోవడం ఒక బాధాకరమైన ఘటనగా చెప్పొచ్చు. ఈ విషాద ఘటన నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఇప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. కానీ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగాను, కులమతాలకు అతీతంగానే అందరూ మద్దతు తెలిపే అవకాశం ఉంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంఘీభావం అయితే తెలుపుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. 3 గంటలకైతే మధుసూదన్ అంత్యక్రియలు ఏర్పాటు కానున్నాయి. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి రానున్నారు. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ విజయసాగర్.